పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు మంత్రి జోగి రమేష్. పెనమలూరుకి తాను నాన్ లోకల్ కాదని, ఎక్కడైనా గెలవగలను కాబట్టి తనకు టికెట్ ఇచ్చారని ఆయన చెప్పారు. చంద్రబాబు, పవన్ ఇద్దరు అవినీతి పరులేనని ఆరోపించారు. పవన్ పెనమలూరులో సరైన నాయకుడు లేకనే బోడే ప్రసాద్కి టికెట్ ఇచ్చారని అంటున్న మంత్రి జోగి రమేష్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో ఇక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, పెనమలూరు నియోజకవర్గంలో మీరు మొదటిసారి పోటీ చేస్తా ఉన్నారు. నియోజకవర్గంలో మీరు ప్రచారానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ఆల్రెడీ ప్రజలు ఎన్నిక తేదీ ఎప్పుడా, ఆ పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా, జగనన్నకి ఎప్పుడు ఓటేయాలా, ఫ్యాన్ గుర్తుకి ఎప్పుడు ఆ ఓటును గుద్దాలా అనే ఆలోచన తప్ప ఒక పెనమలూరులో కాదు, రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలు ఆఖరికి కుప్పంతో సహా ఫ్యాన్ గుర్తుకు ఓటైపోతా ఉన్నారు. ఎప్పుడు చూడండి, అంటే 2019 ఎన్నికల్లో చూడనటువంటి మెరుగైన ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల విజయ దుందుబి మోగించబోతా ఉన్నాం. ఇది జోగి రమేష్ చెప్పిందా, లేకపోతే స్వతంత్ర ఛానల్లో రమేష్ చెప్పిందా కాదు, జనం చెప్పింది. జననాడి ఏదైనా ఉందంటే జగన్ నాడినాళ్లు పట్టుకోవాలనుకుంటా ఉన్నారు. అది అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంటే, మీరు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి పెడన నియోజకవర్గం నుంచి కాకుండా పెనమలూరుకి మిమ్మల్ని ఎందుకు మార్చారు, ఎందుకు మార్చాల్సి వచ్చింది? జోగి రమేష్ ఎక్కడైనా గెలవగలడు. పెడల్లో ఆల్రెడీ గెలిచేసాం కదా. పెనమలూరులో ఆల్రెడీ ఇక్కడ నుంచి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి పక్కకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ ఈ స్థానం గెలవాలి. అందుకని జోగి రమేష్ అయితే ఎక్కడైనా గెలవగలడు, ఎక్కడైనా విజయం సాధించగలడు అనే నమ్మకంతోనే మా లీడర్ నన్ను పంపించాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టబోతా ఉన్నాం. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన పార్థసారథి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. అంటే గతంలో వైసీపీ తరఫున పనిచేసినటువంటి నేతలు కానీ కేడర్ కానీ ఆయనతో పాటు వెళ్లిపోయారా, లేదంటే పార్టీలను కొనసాగుతున్నారు? పార్థసారథి గారు వెళ్ళొచ్చు, జోగి రమేష్ వెళ్ళొచ్చు, లేకపోతే వసంత కృష్ణ ప్రసాద్ వెళ్ళొచ్చు. జనం వెళ్ళరు. జగన్ నమ్ముకున్న జనం గాని, జగన్ వల్ల లాభపడిన జనం గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే జనం గాని, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు గాని ఈ పార్టీని వదిలిపెట్టి వెళ్ళరు. మేము వెళ్ళినంత మాత్రాన మా వెనక ఎవరైనా వస్తాడా? ఎవడు రాడు. ఒకడో ఇద్దరు 6 లీడర్లు వస్తారు. వాడి వెనక ఎవడు జనం ఉండరు. ఇది నగ్న సత్యం. వెళ్ళిపోయిన వాళ్ళు రేపు ఎందుకు వెళ్ళామా, పార్టీ ఎందుకు మారామా అని ఏడ్చే రోజు జూన్ 4 సాయంత్రం ఏడుస్తారు వీళ్ళంతా. అంటే మీరు పెనమలూరు నుంచి మొదటిసారి కంటెస్ట్ చేస్తా ఉన్నారు కదా, పెనమలూరు నియోజకవర్గంలో మళ్ళీ మీరు గెలిస్తే వాళ్ళకి ఏం చేస్తామని హామీ ఇస్తా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు కాన్స్టిట్యున్సీ ప్రజలకు? ఇప్పటికే పెనమలూరు నియోజకవర్గం నా అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి చెప్పా, ప్రతి క్షణం మీతో పాటే ఉంటా, 24 గంటలు సర్వీస్ చేస్తూనే ఉంటా, నిద్రపోయే సమయం తప్ప అని చెప్పా. నా ఆఫీస్ తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయని చెప్పా. ఈ పాటికే మొత్తం కూడా నియోజకవర్గం మొత్తం కూడా నా ఫోన్ నంబర్ ఇచ్చా. అందరూ కూడా నాతో పాటు నాతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తా ఉన్నా. ఇదే విధంగా మరలా గెలవబోతా ఉన్నాం, మరలా సేవ చేస్తూనే ఉంటాం. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు జగనన్న ముఖ్యమంత్రిగా ఆయన 20-25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. తప్పనిసరిగా పెనమలూరు ప్రజలకు కూడా నేను కూడా అదే విధమైన సేవ చేస్తానని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేయం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా జోగి రమేష్ వాళ్ళతో పాటు ఉంటాడు, వాళ్ళ కష్టాలు తీరుస్తాడు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఒక విమర్శ చేస్తా ఉంది, మీరు నాన్ లోకల్, ఇక్కడ ఉన్న తెలుగుదేశం అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ ఫైటింగ్ అనేది ప్రధానంగా టీడీపీ వాళ్ళు చేసినటువంటి ప్రచారం. నాన్ లోకల్ విషయానికి సంబంధించి మీరేం చెప్తారు? నా నేటివ్ ఏది ఇబ్రాహీంపట్నం, అంటే నాది మైలవరం. నేను గెలిచింది ఎక్కడ? పెడన్లో. మళ్ళీ గెలిచింది ఎక్కడ? పెడన్లో. మళ్ళీ గెలవబోతుంది ఎక్కడ? పెనమలూరులో. అంటే జోగి రమేష్ కృష్ణా జిల్లాలో ఎక్కడైనా గెలవగలడు. నేను నాన్ లోకల్ కాదు, ఈ జిల్లా నాది. జోగి రమేష్ కృష్ణా జిల్లా నాది. అసలు ఈ జిల్లాలో నేను తెలియని వాళ్ళు ఉన్నారా? ఏ నియోజకవర్గంలో అయినా కానీ పోటీ చేయగలిగే సత్తా నాకుంది. ఏ నియోజకవర్గం నుంచి అయినా కానీ బీఫామ్ ఇచ్చే మా లీడర్ ఉన్నాడు. పెనమలూరు నాదే. వైఎస్ఆర్సీపీ అడ్డ, జగనన్న గడ్డ. తెలుగుదేశం పార్టీ నేత బోడే ప్రసాద్ కు టీడీపీ టికెట్ ఇస్తే మీరు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ప్రతిపక్ష నేతకి టికెట్ వస్తే మీరు సంబరాలు చేసుకోవడం ఏంటి అసలు? ఇది అంటే నేను సంబరాలు చేసుకోవాలా? బోడే ప్రసాద్కి సీట్ వచ్చిందని చెప్పేసి మా వాళ్ళు సంబరాలు చేసుకొని నాకు స్వీట్ పెట్టారు. ఏంట్రా బాబు అంటే, బోడే ప్రసాద్ అంటన్నా క్యాండిడేట్ అన్నాడు. అంటే ఏంట్రా అంటే, బోడే ప్రసాద్కి 2 నెలల క్రితమే గెలిచేవాడైతే సీట్ ఇచ్చేవాడు కదన్నా. బోడే ప్రసాద్ దేనికి పనికిరాడు కాబట్టి అటెవడో దేవినేని ఉమా, ఎవడో వసంత కృష్ణ ప్రసాద్, ఇంకోడెవడో నా మిత్రుడు ఎవరో మన 1 టౌన్లో ఉన్నాడు, ఎంఎస్బీ నా మిత్రుడే, అంటే మా పార్టీలోంచి వెళ్ళాడు. అతను
ఇంకోటెవడో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వీళ్ళు కాకుండా ఇంకొక 2-3 పేర్లు సర్వే చేసి మర్చిపోయాను. అసలు విషయం చెప్పాల. చంద్రబాబు నాయుడు కూడా సర్వే చేయించుకున్నాడు నా మీద. ఎవ్వడు కూడా సరిపోడు, ఈడు పనికిమాలనోడు, ఈడైతే బెటర్ అని చెప్పేసి ఈయన పెట్టినట్టున్నారు. ఆల్రెడీ గెలిచేసాం. పెనమలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేసాం. వీళ్ళెవ్వరూ కూడా మా పార్టీకి దీటు కాదు. ఈరోజు ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే 2,90,000 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు, అగ్రవర్ణ నిరుపేదలు మొత్తం కూడా ఒక తాటి మీదకి వచ్చారు. ఒకటే పేదల పక్షాన జగనన్న ఉన్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు, అగ్రవర్ణ పేదలు మొత్తం కూడా వన్ సైడ్ వార్. ఇది పేదలకి పెత్తందారులకి జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో ఆల్రెడీ పేదలమైన మేమందరం కూడా గెలిచేసాం. ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తం కూడా ఉత్పన్నమవుతా ఉంది. పెనమలూరులో బంపర్ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే నిన్న మొన్న సర్వేలు కూడా వచ్చినాయి. ఏదో ఆత్మ సాక్షి సర్వే ఒకటి వచ్చింది, ఫస్ట్ స్టెప్ సర్వే ఒకటి వచ్చింది, ఇంకా 2-3 సర్వేలు కూడా వచ్చినాయి. గెలిచే మొట్టమొదటి దీంట్లోనే పెనమలూరు ఆల్రెడీ ఉంది. దీనికి ఎక్కడ కూడా డోకా లేదు. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, నేను ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు తప్ప ఎవరిని విమర్శించను. చంద్రబాబు నాయుడు కొమ్ము కాసే ఒకళ్ళిద్దరు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ లేదు, ఈయన తప్ప. పార్థసారథి ఇక్కడ నిలబడ్డాడు, పాపం వెళ్ళిపోయాడు. బోడే ప్రసాద్ ఏముంది పాపం, అతని గురించి మనం మాట్లాడాల్సింది ఏముంది. అతను పనికిరాని వాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తే నేను చెప్పాలా? పనికిరానివాడు అని చెప్పేసి పాపం పక్కన పెట్టి 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ పోనీలే ఈడే బెటర్ ఏడుస్తా ఉన్నాడు, పాపం అందరిని కూర్చోబెట్టి ఏడుస్తున్నాడు అని చెప్పి అతని గురించి మనం మాట్లాడాలా? నేను మాట్లాడాలా? పనికిరాని వాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ముద్రేసి పక్కన పడేశాడు. అతని గురించి మనం మాట్లాడాలి. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా వస్తూ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ఖచ్చితంగా వైసీపీని ఓడిస్తుందని ఒక ధీమాగా టీడీపీ కానీ జనసేన నేతలు చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళని ఎవరు నమ్ముతారు? 2014లో మేము ముగ్గురం ఒకటే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మొత్తం కలిసి ముగ్గురం కలిసి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, ప్రత్యేక హోదా తీసుకొచ్చి మీ నోట్లో పెట్టేస్తాం, లేకపోతే రైల్వే జోన్ తీసుకొచ్చి మీ గుండెల్లో పెట్టేస్తాం, అదని ఇదని చెప్పారు ఈ పోరంబోగులలో. ఏం జరిగింది? ముగ్గురు కలిసి పోటీ చేసి ముగ్గురు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నమేమో వీళ్ళు భాగస్వాములై బీజేపీ, అక్కడేమో ఎన్డీఏలో వీళ్ళు భాగస్వాములు. మళ్ళీ మోడీని తిట్టారు, బయటకు వచ్చారు. పాసిపోయిన లడ్డు అన్నాడు, బయటకు వచ్చాడు. మోడీని అంత చూస్తానన్నాడు చంద్రబాబు నాయుడు, బయటకు వచ్చాడు. ముగ్గురు కలిసి 3 ముక్కలై బయటకు వచ్చి తిట్టుకోకుండా తిట్టి పవన్ కళ్యాణ్ ని అమనాభూతులు తిట్టిన ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆఖరికి వాళ్ళ అమ్మను కూడా తిట్టారు, పవన్ కళ్యాణ్ తల్లిని కూడా తిట్టారు. అసలు విలువలు ఉన్నాయి వాళ్ళకి? విశ్వసనీయత ఉందా? ఒక పద్ధతి ఉందా? వీళ్ళు పార్టీని నడిపేది సన్నాసులు కాబట్టి వీళ్ళు ఏమంటారు వీళ్ళని? మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడుతో ఈ పవన్ కళ్యాణ్, మళ్ళీ ఈ తోడు దొంగలు కాకుండా మళ్ళీ ఢిల్లీ పోయి బీజేపీ పార్టీ ఏం చేస్తారు? ఇక్కడ తీసుకొచ్చారు మోడీ గారిని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారా? ఏమిస్తామని చెప్పారు? ఎందుకు గెలిచారు? సిగ్గులేని వెధవలు, నీచమైన వెధవలు ఎవరైనా ఉంటారు వీళ్ళే. మోడీ అన్నం వీళ్ళిద్దరు తోడు దొంగలే. పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమైందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, స్వతంత్ర టీవీ, పెనమలూరు నుంచి.